హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంతోష్. నేను మీకు ఈరోజు ఎక్సెల్ షీట్లో స్మాల్ బేసిక్ ఫంక్షన్స్ నేర్పించబోతున్నాను. సో ఒక బటన్ ఎలా యాడ్ చేయాలి, ఒక మ్యాక్రో ఎలా యాడ్ చేయాలి, ఈ ట్యుటోరియల్లో మనం చూద్దాం. సో ఇది ఇంట్రడక్షన్ స్ప్రెడ్షీట్. సో ఇందులో ఒక బటన్ ఎలా యాడ్ చేయాలి, నెక్స్ట్ దానికి ఒక మ్యాక్రో ఎలా లింక్ చేయాలి. సో ఈ రెండు మనము ఈరోజు ఈ ట్యుటోరియల్లో చూద్దాం. నేను ఈజీగా ఉండడానికి ఒక శాంపుల్ సెట్ క్రియేట్ చేశాను. ఈ శాంపుల్ సెట్లో నేను కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. సో మనకు అందరికీ తెలిసింది ఈ నెంబర్స్ అన్నిటి సమ్, యావరేజ్, ప్రొడక్ట్ నేను ఇక్కడ పాపులేట్ చేశాను. మీరు ఇంతకు ముందర వేరే ట్యుటోరియల్స్లో చూసుంటే సమ్ ఎలా తీయాలి, యావరేజ్ ఎలా తీయాలి అండ్ ప్రొడక్ట్ ఎలా తీయాలి కొన్ని గివెన్ నెంబర్స్కి నేను ఇక్కడ ఆల్రెడీ పాపులేట్ చేసి చూపించాను. సో ఇప్పుడు మనము ఇవే వాల్యూస్ బటన్ రూపేణ ఎలా చేయగలుగుతాం, ఒక మ్యాక్రో రూపేణ, రైట్? సో నేను ఇక్కడ మీకు నేర్పించబోతున్నాను. ఓకే, సో ఒక బటన్ యాడ్ చేయడానికి మనకి ఫస్ట్ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్లోకి వచ్చేసి ఈ ఫస్ట్ బటన్ ఫామ్ కంట్రోల్ ఇది క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఇలా చేసుకుంటే ఒక బటన్ ఫామ్ అవుతుంది. సో ప్రస్తుతానికి మనకేం మ్యాక్రో లేదు కాబట్టి మీరు ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, ఈ బటన్ వస్తుంది. సో మనం ఈ బటన్ ఇప్పుడు రీనేమ్ చేయొచ్చు, ఎడిట్ టెక్స్ట్ సమ్ బటన్. ఇలానే నేను ఇంకో 2 బటన్స్ క్రియేట్ చేస్తాను, యావరేజ్ బటన్ అండ్ దెన్ ప్రొడక్ట్ బటన్కి. ఇది మనకు వచ్చేసి ఏం మ్యాక్రో లేదు కాబట్టి క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని యావరేజ్ బటన్ అంటాను. నెక్స్ట్ దాన్ని ప్రొడక్ట్ బటన్, ఇంకో బటన్ క్రియేట్ చేసుకుందాం. ప్రొడక్ట్, ఇది మనకి ప్రొడక్ట్ బటన్, రైట్? సో ఇప్పుడు ఈ 3 బటన్స్కి మనము మ్యాక్రోస్ అసైన్ చేద్దాం. మ్యాక్రోస్ అసైన్ చేయడానికి ఇది ఆల్రెడీ మనం డిరైవ్ చేసిన ఇది వాల్యూస్. సో మనము బటన్స్తో వచ్చే వాల్యూస్ మనం ఇక్కడ పాపులేట్ చేసుకుందాం G6, H6, I6లో. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ రికార్డింగ్ అ మ్యాక్రో. ఇప్పుడు మనం మ్యాక్రో రికార్డ్ చేయడానికి we will just go to view, స్టార్ట్ రికార్డింగ్ మ్యాక్రో. ఇది మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఒక మ్యాక్రో రికార్డ్ అవ్వడం స్టార్ట్ పెడుతుంది. ఓకే, సో మనము మ్యాక్రోకి దీనికి సమ్ మ్యాక్రో ఈ పేరు ఇచ్చేద్దాము. ఇచ్చేసి ఇందాక అనుకున్నట్టుగా G6లో మనము సమ్ ఆఫ్ ఈ నెంబర్స్ వేసేసుకుందాం, రైట్? సో 45. నౌ ఇప్పుడు మనం మ్యాక్రో రికార్డింగ్ స్టాప్ చేద్దాం. స్టాప్ చేసేసి ఇక్కడ ఈ బటన్కి రైట్ క్లిక్ ఇచ్చి దీనికి మీరు అసైన్ మ్యాక్రోకి వెళ్ళాలి. అసైన్ మ్యాక్రోకి వెళ్ళి ఈ సమ్ మ్యాక్రోని ఇచ్చేసి దీనికి ఓకే చెప్పేయాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ తీసేసి కూడా నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ మీరు సమ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అలా వాల్యూ పాపులేట్ అయిపోతుంది. నెక్స్ట్ అలానే వెరీ సింపుల్ మ్యాక్రో అసైనింగ్ టు అ గివెన్ బటన్. నెక్స్ట్ యావరేజ్ దానికి నేను ఇంకోసారి మీకు చూపిస్తాను, చూడండి. మ్యాక్రోస్కి వెళ్ళి రికార్డ్ మ్యాక్రో, దీనికి నేను యావరేజ్ మ్యాక్రో అని పేరు పెడుతున్నాను. ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ
average of ఈ నెంబర్స్, రైట్. ఓకే, స్టాప్ రికార్డింగ్ మ్యాక్రో, దీనికి యావరేజ్ మ్యాక్రో అసైన్ చేసేయండి. అలానే ద లాస్ట్ మ్యాక్రో ప్రోడక్ట్ మ్యాక్రో, మీకు నచ్చిన పేరు పెట్టచ్చండి మ్యాక్రోకి. ప్రొడక్ట్ ఆఫ్ ఈ నెంబర్స్. ఓకే, సో స్టాప్ రికార్డింగ్ మ్యాక్రో అండ్ దెన్ దీనికి కూడా అసైన్ మ్యాక్రో ప్రొడక్ట్ మ్యాక్రో. సో ఏంటంటే ఇప్పుడు దీన్ని సేవ్, అండ్ మీరు ఈ వాల్యూస్ తీసేసినా కూడా అక్కడ ఫార్ములాస్ పోయినా కూడా మనం యావరేజ్ నొక్కేస్తే యావరేజ్ వస్తుంది, ప్రోడక్ట్ నొక్కితే ప్రోడక్ట్, సమ్ నొక్కితే సమ్. ఇది ఏంటంటే ఇక్కడ మీరు వాల్యూ మారుస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 చేస్తే ఇలా మారిపోతుంది, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫార్ములా బేస్డ్ సెల్స్. అలా మనకి ఎక్సెల్లో ఒక సింపుల్ బటన్, ఒక సింపుల్ ఫంక్షన్ నుంచి మీరు దీన్ని ఎంత కాంప్లెక్స్గా అయినా కూడా మీరు క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్. థ్యాంక్ యూ సో మచ్.